పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో మండల స్థాయిలో ఈ క్రికెట్ పోటీలను పెట్టడమే కాకుండా మళ్ళీ ఈ మండల స్థాయి టీము నుంచి నియోజకవర్గ స్థాయి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ఈ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలోని 7 నియోజకవర్గాల నుంచి పార్లమెంట్ స్థాయిలో ఒక అద్భుతమైన ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి క్రికెట్ని ఈ గడ్డం వంశానికి ఎంత ప్రేమ బాండింగ్ ఉందో ఆనాడు కాకా గారికి కానీ ఆ తర్వాత వినోద్ అన్నకు కానీ వివేక్ అన్నకు కానీ ఇప్పుడు వంశీకృష్ణ అన్నకు కానీ తమ్ముడికి కానీ ఎంత ప్రేమ అభిమానం ఈ బాండింగు ఈ ఫెవికాల్ బంధం ఉందో చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. ఈ క్రికెట్ మీద కాకా గారికి ఉన్న ప్రేమ అభిమానం వారి తండ్రి గారి నుంచి కొడుకులకు వచ్చిన ఈ ప్రేమ అభిమానం వీరి నుంచి కాకా గారి మనమడకు వచ్చిన బంధం చాలా స్పష్టంగా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియంది కాదు. ఈనాడు మీ అందరి ప్రేమ అభిమానంతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత యువతని ప్రోత్సహించే దాంట్లో పాటుగా ఏదైతే క్రీడలను ప్రోత్సహిస్తూ యువతకి ఎన్నికల్లో ఒక వాగ్దానం ఇచ్చింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇందిరమ్మ రాజ్యంలో 90 రోజులు కూడా కాకముందే సుమారు 32,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మీ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వానిది. ఎప్పుడా అని తెలంగాణలోని అనేక మంది సామాన్య కుటుంబీకులు ఇందిరమ్మ ఇళ్లు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారో రేపు పెద్దల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా 11వ తారీఖు నాడు భద్రాద్రి సమక్షంలో భద్రాచలంలో లాంచ్ చేయబోతుంది ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని.